హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా హ్యాపీగా ఉండాలని, మీతో పాటు నేను కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో వచ్చేటప్పటికి తనుజ గారి గురించి అండ్ కళ్యాణ్ గారి గురించి కొన్ని అప్డేట్స్ ఉంటాయి. అండ్ కుక్ విత్ జాతరత్నాలు శనివారం ఎపిసోడ్, ఆదివారం ఎపిసోడ్ గురించి రివ్యూ ఉంటుంది. అండ్ నేను శనివారం ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని కింద కొంతమంది ఆనిముత్యాలు ఉంటారు కదా, ఆనిముత్యాలు కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. అలానే లెంతీలో కూడా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి, కానీ విసుక్కోకుండా చూడండి. అంటే కొంచెం ముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలనుకుంటున్నాము. వీడియో పెట్టి 2-3 డేస్ అవుతుంది అనుకుంటున్నాను. అందుకే కొంచెం మొత్తం విషయాలు ఒకేసారి మాట్లాడుకుందాను, ఒకే వీడియో చేస్తున్నాను. కొంచెం లెంతీ అయినా చూడండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఏమనిపిస్తుంది, మీకు ఎవరి వీడియో కావాలి, ఎలాంటి వీడియో కావాలి అనే విషయాలు కామెంట్ రూపంలో చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. శనివారం ఎపిసోడ్ కుక్ విత్ జాతరత్నాలు లవ్ థీమ్తో వచ్చింది కదా. లవ్ థీమ్తో వచ్చినప్పుడు చాలా బాగుంది ఎపిసోడ్. అంటే కొంచెం నిఖిల్ ఓవర్ యాక్షన్ తప్పించి చాలా బాగుంది. అండ్ మన తనుజ గారి పంచెస్ కానీ, ఎంతమంది నిఖిల్ కింద పడితే నవ్వుకున్నారో కామెంట్ చేయండి. ఇప్పుడు తనుజ గారితో నిఖిల్ డాన్స్ చేశారని ఆ చిన్న పెట్టే పెడుతున్నారు, కానీ తనుజ గారితో మన మణికంఠ కూడా డాన్స్ చేశాడు. మణికంఠ చాలా సపోర్ట్ ఇస్తున్నాడు తనుజాకి. నిఖిల్ విషయానికి వస్తే, నిఖిల్ నాకు తెలిసి అందరితోనే అలానే ఉంటాడు అనిపించింది నాకు ఈ ఎపిసోడ్లు చూసినాక. ఇంకా తన మనస్తత్వం అంతే. మనం నిఖిల్ని కానీ చాలా మంది అంటున్నారు తనుజ గారు ఏమంటున్నారంటే తనుజ గారు ఇస్తేనే కదా నిఖిల్ అలా చేస్తున్నాడని. అలాంటిది ఏం లేదండి. తనుజ గారు ఒక ఫ్రెండ్గా కానీ, ఒక పర్సన్గా కానీ తను హద్దు దాటితే ఎవరైనా కొంచెం ఓవర్ చేస్తున్నారంటే కొంచెం దూరం జరుగుతారు. బట్ తను నిఖిల్ అనేవాడు ఏంటంటే హద్దులు దాటుతున్నాడు. బట్ అందరితో అలానే ఉంటున్నాడు. అది మనం అక్కడ గమనించాల్సింది. తను ఒక్కరితోనే కాదు, అందరితో అలానే ఉంటున్నాడు. నేను ఫస్ట్లో తనుజ గారితోనే అలానే ఉంటున్నారు అని అనుకున్నాను. బట్ మేడంతో కానీ, లేకపోతే ఒక్క శ్రీదేవి గారు దగ్గర రానిట్లేదు, కానీ శ్రీదేవి గారు ఒక్కరే దగ్గర రానిట్లేదు. ఇంకా మేడంతో కానీ, లేకపోతే రోహిణితో కానీ, లేకపోతే ఆషికాతో కానీ, అట్లానే తనుజ గారితో కానీ వీళ్ళందరితో సేమ్గా ఉంటున్నాడు. కాబట్టి మనము నిఖిల్ అంత ఎక్కువగా ఊహించుకోకర్లేదు. ఇంకా తనుజతో డ్యాన్స్ చేశాడు, మణికంఠ కూడా డ్యాన్స్ చేశాడు. ఇంకా ఇంకొక విషయంకి వచ్చేసేటప్పటికి ఇక్కడ మీకు ఇష్టమైన అంటే బాగా లవ్ చేసే వాళ్ళ గురించి చెప్పమని చెప్పారు. ఇక్కడ చాలా మంది కొంచెం క్లారిటీ ఇచ్చారు. నేను సింగిల్ అని చెప్పిందని. ఎవరైనా సరే అండి, ఒక సింగిల్ ఉందో లేకపోతే ఎవరైనా ఉన్నారో మనకైతే తెలియదు కదా. కానీ ఒక అమ్మాయిని ఒక ప్లాట్ఫారం మీద అడిగినప్పుడు ఇప్పుడు ఏదో ఒకటి ఉంటేనే కదా తన సింగిల్ ఉందో, లేకపోతే బిగ్ బాస్కి వెళ్ళేదాకా తన సింగిలే, తర్వాత మనకు తెలియదు. నాకు ఎవరు లేదని ఆమె చెప్పలేదు. మీకు అలాంటిది ఏమన్నా ఉంటే ఫస్ట్ మీకు చెప్తాను అని చెప్పింది, నాకు టైం లేదు అని. అలానే మన నిఖిల్ ఏదో చెప్పబోతుంటే కూడా ఆపేసింది, నువ్వు ఆపు అని. ఇక తర్వాత బైరా అంటే చాలా ఇష్టం అని చెప్పింది. బైరా నా కొడుకు, నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఇంతకీ ఆ బైరా ఎవరిచ్చారో కానీ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎంత తెలుసుకుందాం అన్నా కూడా తెలియట్లేదు, అంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఒకవేళ తెలిసినా మనం చెప్పలేంలేండి. ఆ బైరాద్ అనేది కొంచెం సీక్రెటే, అలా ఉంచాల్సిన సీక్రెట్ అది. ఇంకా విషయానికి వస్తే రోహిణికి ముద్దు పెట్టాడు నిఖిల్. అక్కడ ముద్దు పెట్టినప్పుడు మీకు ఎంతమందికి నిఖిల్లో ఒక చిన్నపిల్లాడు కనిపించాడు, ఒక అంటే ఏంటి ఈ అబ్బాయి ఎడ్డోడిగా ఉన్నాడు అని ఎంతమందికి అనిపించిందో చెప్పండి. ఏంటి తను ఇంత ఎడ్డిగా ఉన్నాడు, ఎవరికైనా అలా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ముద్దు పెట్టేస్తున్నాడు. హార్షిగానైతే ఇలా పట్టుకొని గట్టిగా భుజాల దగ్గర నలిపేస్తున్నాడు. ఏంటో తన పాపం నాకైతే అర్థం కాలేదు. బట్ అందరితో అలానే ఉంటున్నాడు కాబట్టి తన బిహేవియర్ అంతే అనుకోవాలి. ఇంకా తన పరువు అంతా తీసేసినట్టు తను నిఖిల్ ఆ రోహిణి గారితో డాన్స్ చేస్తున్నప్పుడు అక్కడ నాకైతే చచ్చేంత నవ్వొచ్చిందండి. నిజంగా దబాలని పడ్డాడు కదా, చాలా నవ్వొచ్చింది. అంటే అంత పెద్ద షోలో పడినా కూడా తను ఒక దాన్ని కాజువల్ గా తీసుకొని హ్యాపీగా చేసుకుంటున్నాడు కాబట్టి అక్కడ వరకు అంత పాజిటివ్ గా థింక్ చేస్తాడని అనుకోవాలి. తనుజ గారి ఫ్రెండ్ పేరు వచ్చి అర్జున్ అనుకుంటున్నాను నేను. ఏమో కొంచెం క్లారిటీ ఇవ్వండి, కామెంట్ చేయండి. నేనైతే అర్జున్ అనుకుంటున్నాను. చాలా మంచి ఫ్రెండ్, నేను దోస్తి అని పిలుచుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పింది. అయిపోయింది అక్కడితో. తను ఏదో ఒక కేక్ లాంటివి చేయమన్నాడు, బాగుంది. ఇంకా మణికంఠతో చాలా అంటే చాలా ఫన్నీగా జరిగింది. ఆ అల్లం టాస్క్ కానీ, అల్వా టాస్క్ కానీ బాగా జరిగింది. పేరుది కానీ అండ్ అన్ని బాగా జరిగాయి కదా. ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి ఆదివారం ఎపిసోడ్ చూసుకుందాం. నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే, శనివారం ఎపిసోడ్లో ఎవరికైనా సరే శ్రీదేవి గారు చాలా డిఫరెంట్గా జడ్జిమెంట్ ఇస్తుందని ఎవరికైనా అర్థమైందా? నాకైతే అర్థమైంది. నేను మొన్నే చెప్పాను, ఒక వారం బాగిస్తే ఒక వారం ఆమె బాగివ్వదు. కానీ ఆదివారం వాళ్ళకి మాత్రం ప్రతి వారంలో డిమాండ్ పవన్ని కానీ కొంతమందిని కానీ బాగా పొగుడతారు. అసలుకి డిమాండ్ పవన్ అంటే ఇంకా
మన శ్రీదేవి గారికి ఇంకా ఇష్టం అనమాట. తను ఏం చేసినా, ఎనీథింగ్ ఎలాంటి కర్రీ చేసినా, ఏం చేసినా తను ఒక ఫిక్స్ అయిపోయింది. తను చేస్తాడని. ఆ డిమాండ్ పవన్ కూడా చేస్తాడు. వంటలు మనకు తెలిసిందే. చేస్తాడు. ఎలాంటి బుజ్జి బుజ్జి కర్రీస్ అయినా సరే, అంటే చిన్న కర్రీస్ అయినా సరే చేస్తాడు అనిపించింది. కానీ శనివారం ఎపిసోడ్‌లో నిజంగా నేనైతే తనూజ గారు థర్డ్ పొజిషన్‌లో వస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలే. ఎందుకంటే చాలా వెరైటీగా ఉంది తను చేసిన ఒక డిష్ అయితే. నేనైతే ఫస్ట్ అది పూల కుండీ అనుకున్నా. పూల మొక్క మనకి ఇస్తారు కదా! ప్లాస్టింగ్ చేసి కవర్ మట్టిని ప్లాస్టింగ్ చేసి బ్రౌన్ కలర్‌లో ఇస్తారు కదా! అదనుకున్నా నేను. అంత డిఫరెంట్‌గా, అంత ఇదిగా చేసిన దానికి థర్డ్ పొజిషన్ ఇచ్చారంటే అసలు మనకి సంజయ్ గారు ఎంత బాగా పొగుడుతారు. ఇంకా తినాలి తినాలి అనిపించిందని. సంజయ్ గారు మీరు గమనించారో లేదో సంజయ్ గారి అభిప్రాయాన్ని కూడా మార్చేసింది శ్రీదేవి గారు. నాకెందుకో అలా అనిపించింది. ఇప్పుడు ఎందుకు నందు ఇంత డేర్‌గా చెప్తున్నావు? ఇంత ఇంత విడమర్చి చెప్తున్నావు అంటే నాకు అక్కడ తప్పు అనిపించింది. దాన్ని విడమర్చి చెప్పాలనుకున్నాను చెప్పాను. ఇప్పుడు నిఖిల్ కూడా ఫిషు, రొయ్యలు, మటను, చికెను ఇన్ని చేశారు కాబట్టి తనకి ఇవ్వచ్చు. బట్ ఇక్కడ డిఫరెంట్‌గా చేసిందెవరు? డిఫరెంట్‌గా చేసింది ఆషిక కూడా బానే చేసింది. పాన్ కేక్‌తో ఒక ఫ్రూట్ లాగా పెట్టి పాన్ కేక్‌ని డిఫరెంట్‌గా లేయర్స్ పాన్ కేక్ అని చెప్పి బానే చేసింది. ఆషికకి ఫస్ట్ ఇచ్చారు. కానీ డిఫరెంట్‌గా చేసింది ఎవరక్కడ? డిఫరెంట్‌గా చేసిన వాళ్ళే కదా ఫస్ట్ మార్క్స్ ఇవ్వాల్సింది. ఇప్పుడు సంజయ్ గారు ఎంత బాగా మెచ్చుకున్నారు తనుజని. ఇలాంటి డిష్ నేనెప్పుడు చూడలేదు. చాలా బావుంది. మీ ఫ్రెండ్‌షిప్ లాగా చాలా వెరైటీగా ఉంది. అలానే దాన్ని స్ట్రక్చర్ కూడా అంటే దాన్ని డెకరేషన్ చేసిన విధానం కానీ, అదైతే నేను ఎంతమంది మీలో అనుకున్నారు. అది ఫస్ట్ మొక్కలాంటి పాట్‌లో పెట్టి పాట్‌లాగా ఉంది. మొక్కలాగా ఉంది అని నేనైతే ఫస్ట్ డిఫరెంట్‌గా ఆలోచిస్తుంది. ఏందబ్బా! మొక్కెందుకిస్తుంది అనుకున్నా నేను. తర్వాత చూస్తే అది తినే ఐటెమ్ పాట్ చాక్లేట్ అంటది. పాట్ ఫ్రెండ్‌షిప్ చాక్లేట్. అది అంత బాగా డిఫరెంట్‌గా ఆలోచిస్తే 86 మార్కులిస్తారా? ఇది మరీ దారుణం కదా! సరే ఓకే. ఇప్పుడు ఫస్టు ఆషికాకిచ్చారు. తర్వాత నిఖిల్‌కి. నిఖిల్ చేసేయని నార్మలే కదా! తను డెకరేషన్ చేశారు. లేపోతే వాళ్ళకి ఆలోచించడం అనేది బయటకొచ్చి ఆలోచిచ్చాడు. అందరి ఫోటోస్ ఎ యంగెస్ట్ ఫోటోస్ పెట్టారు. అంటే వయసులో ఉన్న వాళ్ళ ఫోటోస్ పెట్టారు. ఫోటోస్ పెట్టి వాళ్ళకి తనుజకెందుకు మార్క్స్ తగ్గించారంటే మనకి వంటలో వెరైటీ అనేది కావాలి. ఇప్పుడు 'కుక్ విత్ చేతరత్నాలు' అంటే ఎలా పెట్టారు, ఎలా హోటల్‌లాగా చేశారు, ఇది కాదు కదా కావాల్సింది. మనకి వంట ఎలా చేశారు, వంట ఎంత డిఫరెంట్‌గా చేశారు, ఏ ప్రాసెస్‌లో, ఏ థాట్‌తో చేశారు అనేది కావాలి. ఇప్పుడు సంజయ్ గారు అంత గొప్పగా మెచ్చుకున్నారు. చాలా అంటే చాలా బావుంది. కానీ మార్కులు ఇచ్చేటప్పటికి శ్రీదేవి గారు సంజయ్ గారితో మాట్లాడింది. ఇలా మారిపోయి థర్డ్ ప్లేస్ వచ్చింది. ఓకే. ఈ వారం అయిపోయిందనుకుంటాను. ఆషిక గారికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. తర్వాత నిఖిల్ గారికిచ్చారు. తర్వాత తనుజ గారికిచ్చారు. తర్వాత పల్లవి గారికిచ్చారు. పల్లవి గారు కూడా బాగా ట్రై చేశారు. అదర్ కంట్రీ రెమెడీ ట్రై చేశారంటే బానే ట్రై చేశారు. చాలా బావుంది కదా! ఇక ఆదివారం ఎపిసోడ్‌కొద్దాం. ఓవర్ చేశారు. మనకదంతా నాకైతే చాలా కొంచెం క్లమ్జీగా అంటే ఏంటో ఒక గోలగా అనిపించింది ఆదివారం. నీకు నచ్చదులే నందు నీకు తనూజ ఉంది కాబట్టి శనివారం ఎపిసోడ్ నచ్చిద్ది. అది ఇది అని అనుకుంటారు. బట్ నాకు ఆదివారం ఎపిసోడ్‌లో కూడా నేను చూస్తాను. ఎవరిని అంటే ఎలా ఇస్తున్నారా జడ్జెస్ కామెంట్స్ ఎలా ఇస్తున్నారు? లేకపోతే మార్క్స్ ఎలా ఇస్తారా అని చూస్తాననమాట. సరే డిమాండ్ పవన్ చేశారన్నారు. డిమాండ్ పవన్ చేసిందేంది? రొయ్యలు, మునక్కాయ కర్రీ. అది మామూలుగా ఇండియన్ డిష్షే. మనం మామూలుగా ఇళ్లల్లో చేసుకునేది. అందరూ ఇళ్లల్లో చేసుకునే డిష్షే. అది వెరైటీగా ఏం లేదు. బట్ వాళ్ళ డ్యాడీకి ఇష్టమని చెప్పి దాంట్లో మునక్కాయలు తనకిష్టం అని చెప్పి ఇద్దరికి కోసం చేసినట్టు. అంటే ఎక్కువ డ్యాడీ కోసం చేశారు. తర్వాత ప్రీతి కోసం కొంచెం చేశాడు. ముందు రాకేష్ చేశాడు. రాకేష్ వెరైటీగా చేశాడు. రాకేష్ ఏదో ఒక ఫిష్ మీద కొంచెం ఏదో వెరైటీగా ఔట్ ఆఫ్ బాక్స్‌కెళ్ళి చేశాడన్నమాట రాకేష్ కూడా. కానీ ఇంకెవరు మన పల్లవి గారొచ్చి ఒక రోజ్ ఫ్లవర్ లాగా డెకరేట్ చేసి, ఆ పాన్ కేక్‌ని రోజ్ లాగా ఒకొక్క టాలెంట్ అది. ఆ టాలెంట్ మీరు ఎంకరేజ్ చేయకుండా, మనం ఎప్పుడు చేసే కర్రీ అంటే ఇప్పుడు అలా అనుకుంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు థీమ్‌కి సరిపోయిందేంది? థీమ్‌కి సరిపోయేది లవ్ థీమ్ కాబట్టి, ఆ లవ్ థీమ్‌కి సరిపోయేది చేశారు. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి లవ్ థీమ్ అనేది సంబంధం ఉందో లేదో బట్ నాకు తెలిసి వాళ్ళ నాన్నగారు అంటే వాళ్ళ అన్నయ్య ఎవరో కోరుకున్నట్టున్నారు నాకు తెలిసి అది. ఆ కర్రీ నాన్నకి ఇష్టమైన కర్రీ చేశాను. కానీ ఇంతమంది ఉన్నప్పుడు డిమాండ్‌ని అంత పొగడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్రీదేవి గారి దృష్టిలో ఏంటంటే డిమాండ్ ఒక్కడే ప్రేమగా వండుతున్నాడు. అందరిని ప్రేమగా పలకరిస్తాడు. అందరిని సైలెంట్‌గా ప్రేమగా ఇచ్చేస్తారు అనేది మంచిదే.
బట్ ఏంటంటే ఒకరికొకలాగా ఇప్పుడు ఫ్యాన్స్ మీద మా ఫ్యాన్స్ అనుకుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళే అంటే కొంతమందిని ఇష్టపడే వాళ్ళంటే అందరికీ సమంగా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వాళ్ళు కూడా అంతే ప్రేమ పెట్టి చేశారు కదా! వాళ్ళు కూడా మంచిగా ఆ డెకరేషన్ కానీ, అది కానీ ఆలోచించారు కదా! ఇదేముంది మునక్కాయ రొయ్యల కర్రీ అనేది మామూలుగా మనం అన్నం మునక్కాయ కర్రీ దాంట్లో అంత కష్టమేముండదు. బట్ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలి కదా! నాకలా అనిపించింది. నాకెందుకో శ్రీదేవి గారి అంటే ఈ పక్కన ఉన్న వాళ్ళని కూడా డామినేట్ చేస్తుంది. జడ్జెస్‌ని డామినేట్ చేస్తుందా అనిపిచ్చింది. మీకెంతమందికి అలా అనిపిచ్చిందో చెప్పండి. అంటే వేరే వాళ్ళు బావుంది అని చెప్పినా తిను బాలేదంటే ఆ డిష్‌కి తక్కువ మార్కులొస్తున్నాయి. నాకెందుకో అవ్వట్లేదు. వేరే వాళ్ళు బాలేకపోయినా తిను బావుంది అంటే ఆ డిష్‌కి ఎక్కువ మార్కులొస్తున్నాయి. ఇది మీలో ఎంతమంది గమనించారో చెప్పండి. నాకైతే నిజంగా ఆహ్, డిమాండ్ పవన్ సెకండొచ్చాడు. ఫస్టొచ్చి మన పల్లవి గారొచ్చారనుకుంటాను. పల్లవి గారొచ్చారు. డిమాండ్ పవన్ సెకండొచ్చారు. థర్డొచ్చి మన రాకేష్ గారొచ్చారు. ఫోర్తొచ్చి తేజస్విని వచ్చింది. నెక్స్ట్ తేజస్విని గారు వెళ్ళిపోతారేమో అనుకుంటున్నాను. తేజస్విని గారు వస్తారనుకుంటున్నాను. వెళ్ళిపోతారనుకుంటున్నాను తేజస్వి గారు. నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి. ఈ కుక్ విత్ జాతిరత్నాల్లో ఈ సీజన్ విన్నర్ వచ్చి డిమాండ్ పవన్. అది ఫిక్స్ అయిపోయారు. డిమాండ్ పవన్‌ని విన్ చేయాలనుకుంటున్నారు. ఓకే. వదిలేద్దాం. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నేను చెప్పినయన్నీ మీకు కరెక్ట్ అనిపిస్తున్నాయా? లేపోతే లేదు నందు నువ్వు కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు, లేపోతే అలా ఏం లేదు అనిపిస్తుందో మీకు కామెంట్ చేయండి. ఇంకొక విషయం వచ్చి నేను మొన్న ఒక వీడియో పెట్టాను. చాలామంది ఆ వీడియో నేనెందుకు పెట్టాను? ఎందుకు పెట్టాను చెప్పండి? అది 2 మంత్స్ క్రితం జరిగిందని మీరంటున్నారు. నాకు తెలీదు. ఒక ముగ్గురు, నలుగురు నాకు పోస్ట్ అంటే నాకు డీఎం ఆ పిక్‌ని పెట్టి దీని గురించి మాట్లాడతారా లేదా? దీని గురించి మాట్లాడతారా లేదా? దీని గురించి మాట్లాడతారా లేదా? మొన్న కళ్యాణ్ గురించి మాట్లాడారు కదా! ఈయన గురించి మాట్లాడండి అని అడిగితే నేనది 2 నెలల క్రితం వచ్చిందని నేను ఎక్స్‌లో అంత ఎక్కువ ఉండను. నాకు ఈ వీడియోస్ ఇవి చేయటమే సరిపోతుంది. నేను ఒక ఇద్దరు, ముగ్గురు నాకు ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు నాకు. నేను ఎక్స్‌లో అంత చురుగ్గా ఉండను. వాళ్ళు అప్డేట్స్ ఇస్తారు కాబట్టి ఆ అప్డేట్స్‌ని బేస్ చేసుకొని నేను బయట కూడా కొన్ని తెలుసుకొని అప్పుడు వీడియో చేస్తాను. నీకు వీడియోలో కొంచెం తెలీదు, నువ్వు తెలిసి తెలియకుండా ఏ విషయం నేను తెలిసి తెలియకుండా చెప్పాను మీరు చెప్పండి? ఏ విషయం ఊరుకుంటున్న కొద్దీ వాడెవడో శివారెడ్డి అసలు ఎవరు వారు? ఎవరు ఆ శివారెడ్డి నాకర్థం కావట్లేదు. అతనికి నేనెందుకు భయపడాలి? అతనికి అంత సీన్ ఉందా మీరు చెప్పండి? ఆయనకి నేనెందుకు భయపడాలి నాకర్థం కావట్లేదు. ఆయనకు భయపడి నేను తనుజ గారి మీద కక్ష పెట్టుకొని వీడియోస్ చేస్తున్నానంట. ఎంత సిల్లీగా మాట్లాడతారంటే మీరు. అంటే ఎప్పుడో 8 నెలల నుంచి చేస్తున్న వీడియోస్ ఇప్పుడెవడో వచ్చాడని, ఎవరో వచ్చారని వాళ్ళ కోసం అసలు నాకేం అవసరం వాళ్ళ గురించి భయపడాల్సింది? నాకేం అవసరం అసలకి? ఆయనెవరు? నేనెవరు? నిజంగా మీరెంత సిల్లీగా ఆలోచిస్తున్నారంటే నాకు నవ్వొస్తది ఒక్కోసారి. ఏంటి వీళ్ళిలా ఆలోచిస్తున్నారు? ఆ పిక్ పెట్టి దీని గురించి మాట్లాడండి అక్క. మీరు మాట్లాడితేనే తనుజ గారి వరకు ఎళ్తది. మీరు మాట్లాడండి. ప్లీజ్ మాట్లాడండి. తనుజ గారికి ఇలా జరుగుతుందని తెలియాలి అని చెప్తే సరేలే అని దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నాకు నిజంగా పెట్టారని తెలిసింది. వాళ్ళని నేను అడిగితే వాళ్ళేమన్నారంటే పెట్టిన వాళ్ళిద్దరు, ముగ్గురు నన్నడిగితే ఇదెవరు పెట్టారో కామెంట్ నాకు పెట్టండి. ఎవరు పెట్టారో? వీడియో ఎవరో పెట్టారు. ఛానెల్‌లో వీడియో చేసి వాళ్ళ పేరు రివీల్ చేస్తానంటే వాళ్ళేమని చెప్పారు? "వద్దక్క ఇప్పుడు గొడవలయిపోతాయి. వద్దక్క ప్లీజ్ అక్క వద్దు" అని చెప్పారు. మరి వద్దు అన్న వాళ్ళు ఎందుకు నాకు పిక్ పెట్టి చేయమన్నా చెప్పారో నాకర్థం కాలేదు. బట్ నాకు ఆ పిక్ చూసినెమ్మటే చాలా అంటే చాలా కోపమొచ్చింది. అమ్మాయి పేర్లే వాళ్ళు. మరి వాళ్ళ అమ్మాయిలో కాదో నాకు తెలీదు. అసలు మీరేమనుకుంటున్నారు నాకర్థం కాలేదు. ఈరోజు మొన్న మీరు ఫాన్స్ అయిపోయేసి ఇప్పుడు మీరు ఏందో పెద్ద అంటే మీరు తనుజ గారి ఫాన్సో లేకపోతే ఎవరి ఫాన్సో నాకైతే తెలీదు గానీ మీ కంసన ఆపండి, మీ తొక్క ఆపండి, మీ తోటకూర ఆపండి. మీరేంటి అసలకి ఏదైనా ఒకటి మర్యాదగా, ప్రేమగా చెప్తే నేను వింటాను. మీరు బయటకొచ్చి ఆలోచిస్తే నేను బయటకొచ్చి ఆలోచించాల్సొస్తది. ఆ కామెంట్స్ ఏంటి? మీరేంటి? మీకోసం నేను డిలీట్ చేయలేదండి ఆ పిక్‌ని. మీరందరి కోసం నేను డిలీట్ చేయలేదు. ఆ ఫాలోవర్స్ నాకు పర్సనల్‌గా డీఎం చేసి అక్క కొంతమంది పెట్టమంటే పెట్టినాక కొంతమంది ఫాలోవర్స్ వచ్చి ప్లీజ్ అక్క డిలీట్ చేయక్క. నీ వీడియోలో నీ యూట్యూబ్ ఛానెల్‌లో పెడితే చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అక్క డిలీట్ చేయక్క అని చెప్తే లేదమ్మా తనుజ గారి దాకా వెళ్ళాలి అంటే వద్దక్క ప్లీజ్ అక్క తను డిస్టర్బ్ అవుతుంది అని చెప్తే డిలీట్ చేశా. మీకెవ్వరు భయపడి గాని నేనెవ్వరికీ భయపడను. అసలు మీ అందరికి నేనెందుకు భయపడాలి? నాకర్థం కావట్లేదు. మీ అందరికి నేనెందుకు భయపడాలి? నేనేమన్నా ఆహ్, చెత్తగా చేస్తున్నానా వీడియోలు? నాకర్థం కావట్లేదు. లేపోతే లేనిపోని ఏమన్నా కల్పించి చెప్తున్నానా? నాకర్థం కావట్లేదు. నేనెందుకు డిలీట్ చేయాలి వీడియోసు? కొంచెం సెన్స్ పెట్టి కొంచెం మంచిగా ఆలోచించండి. అదేమంటే చిన్న వీడియో పెట్టుకున్నా ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్‌ల వీడియోలే పెట్టుకుంటున్నాం. మేము ఒక చిన్న వీడియో పెట్టుకున్నా ఎందుకంత సఫర్ అయిపోతున్నారు మీరు? ఎందుకంత నర్వస్ ఫీల్ అయిపోయి ఏదో అసలు మీకు చెప్పలేకున్నా నేను. అంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. కొంచెం మనుషుల్లాగా బిహేవ్ చేయండి. కొంచెం మనుషులు
మేము మనుషులము అనే విధంగా బిహేవ్ చేయండి. అల్లా అంత దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు. కొంచెమన్నా రెస్పెక్టు లేపోతే కొంచెమన్నా ఇది నువ్వు ఆడదానివేనా? ఏంటి ఈ మాటలు? మీరు ఆడోళ్ళేనా అసలకి? వాటి మీద ఆడవాళ్ళ పేర్లు పెట్టుకొని మీరు ఆడవాళ్ళేనా అసలకి? నేనెంత రెస్పెక్ట్‌ఫుల్‌తో వీడియోస్ చేస్తున్నానో తెలుసా? కొంచెమన్నా మేనర్స్ ఉండాలండి. సెన్స్ ఉండాలి. సెన్స్ లేకుండా మీరు మాట్లాడుతున్నారని, మీరు మాట్లాడుతుంటే కామ్‌గా ఉండడానికి నేనేమి అంత భయంతో ఉన్నదాన్ని కాదు. ఇంకా మనకి కళ్యాణొచ్చి ఇలానే కళ్యాణ్ గాని ఇలానే కళ్యాణ్ ఏమన్నా మాట్లాడితే మీరు కామ్‌గా ఉంటారా? ఉండరు. ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఎలాంటి ట్రోలింగ్ చేస్తారంటే అలానే తనుజాని చేస్తున్నారు. తనూజాని చేసిన వాళ్ళ గురించి కూడా నేను గొంతెత్తి మాట్లాడుతున్నాను. ఇంకేం మాట్లాడాలి? ఇంకేం మాట్లాడాలి? ఆయనకెలా మాట్లాడుతున్నాను, ఈమెకి అలానే మాట్లాడుతున్నాను. ఈమెకెలా మాట్లాడుతున్నానో, ఆయనకి అలానే మాట్లాడుతున్నాను. ఏంటండి మీరిలా ఉన్నారు? మైండ్ సెన్స్ మార్చుకోండి. అప్పుడే బాగుపడతారు మీరు. లేపోతే ఇలానే కామెంట్స్ పెట్టుకుంటూ ఇలానే వెళ్ళిపోతారు. అదేమంటే నీకు పని పాట లేదా? నీకు ఇది లేదా? మీకు కామెంట్స్ పెట్టేదానికి పని పాట లేదు. మాకు బానే పని ఉందయ్యా. ఇంట్లో చాలా ఇంత పనుంది. కావాల్సినంత పనుంది. ఏం మనుషులో ఏంటో నాకైతే అర్థం కాలేదు. ప్రతిసారి మాట్లాడటం, ప్రతిసారి నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్, నెగెటివ్ కామెంట్స్. వాళ్ళని వదిలేస్తారు, మమ్మల్ని పట్టుకుంటారు. లేపోతే మమ్మల్ని వదిలేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు. ఎవరొకరు కావాలి మీకు. అదేందో గాని నాకు అర్థం కావట్ల. మీరెవరో గాని మీ కాళ్ళకి దండం పెట్టాలి. ఆ టాక్సిక్ ఫ్యాన్స్ ఎవరి సైడ్ ఉన్నారో, కళ్యాణ్ సైడ్ ఉన్నారో, లేకపోతే కళ్యాణ్ సైడ్ ఉన్నా నేను ఇలానే మాట్లాడతాను, తనుజ సైడ్ ఉన్నా ఇలానే మాట్లాడతాను. కళ్యాణ్ తరపున టాక్సిక్ ఫ్యాన్స్ ఏమని కాదు, దేవుళ్ళేం కాదు. లేకపోతే వాళ్ళేమి దిగి రాలేదు. వాళ్ళు టాక్సిక్ చేస్తే వాళ్ళ మీద కూడా మాట్లాడతాను. అంతేకాని ఇలాంటి మాటలన్నీ మాట్లాడకండి. వీడియో చేశానా? అది ఉపయోగపడిందా? లేదా? విన్నామా? లేకపోతే నీకు నచ్చలేదా? వెళ్ళిపోండి చూడకుండా. ఎవరు చూడమన్నారు? నేను చూడమని బతిమిలాడలేదు కదా! మీకు నచ్చలేదా? వెళ్ళిపోండి. అంతే. బిగ్ బాస్ 10 ప్రోమో వచ్చింది కదా! ప్రోమో అందరూ చూసారా? ప్రోమోలో అయితే తనూజ, కళ్యాణ్ ఎక్సలెంట్‌గా హైలైట్‌గా నిలిచారు. నిజంగా హేటర్స్‌కైతే ఒళ్ళు మండే విషయం అని చెప్పొచ్చిది. హేటర్స్‌కైతే ఒళ్ళు మండే విషయం. ఎందుకంటే ఇంతవరకు మనం చాలా సీజన్‌లు చూసాం కదా! ప్రతి ఒక్క ప్రోమో చూస్తున్నాము. బట్ ఏ ప్రోమోకి ఇట్లా ఆహ్, ఆహ్, ఇంత ముందు విన్ అయిన వాళ్ళని ఇంత పక్కాగా చూపించడం, ఇంత దగ్గరగా చూపించడం, వాళ్ళ విన్నర్ అయ్యే క్షణాన్ని చూపించడం అనేది ఎంతవరకు చూడలేదు. బట్ ఈసారి ఎందుకు చూపించారంటే, ఈసారి ఉండేది చాలా వెరైటీగా ఉండబోతుంది. అందుకని ఈసారి మన వాళ్ళని కొంచెం హైలైట్‌గా చేశారు. చాలా నచ్చింది నాకైతే ప్రోమో. ఎందుకంటే వాళ్ళిద్దరిని హైలైట్‌గా పెట్టి, వాళ్ళ విజయాన్ని కొంచెం మనకి మళ్ళీ గుర్తు చేశారు కదా! చాలా నచ్చింది. తనుజ గారు కుక్ విత్ షో నుంచి సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నారని ఒక విషయం అయితే బాగా వైరల్ అవుతుంది. నాకొచ్చిన విషయాన్ని 2, 3 ఎపిసోడ్స్ అయిపోయినాక ఈ ఎపిసోడ్ తర్వాత మళ్ళీ వచ్చే వారంలో సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నారంట. నేను కళ్యాణ్ అవుతున్నారని చెప్పాను కదా! చాలా మంది అడుగుతున్నారు కళ్యాణ్ రీ ఎంట్రీ అని. రీ ఎంట్రీ లేదు. ఎందుకంటే మనకి ఇది కూడా వచ్చేసింది. ఫైనల్ కూడా జరిగిపోతుంది. ఎందుకంటే ఇది రీ ఎంట్రీ లేదు. మళ్ళీ వచ్చి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అన్నారు కదా! అది కూడా లేదు. ఇంకా రీ ఎంట్రీలు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవేం లేవు. ఎందుకంటే మనకి అగ్ని పరీక్ష వస్తుంది. తర్వాత బిగ్ బాస్ వస్తుంది. తొందరగా స్టార్ట్ చేస్తారు. అందుకని ఈ షోని తొందరగా అయిపిచ్చేయాలని చెప్పి తొందరగా చేస్తున్నారు. ఈ మధ్యలోనే తనుజ సెల్ఫ్ ఎలిమినేషన్ అవుతుందని ఒక 80% అయితే వస్తుంది. నేనైతే ఫుల్‌గా చెప్పలేను ఆ విషయాన్ని వస్తుందో లేదో అనేది. ఇంకా రైడ్‌కి సంబంధించింది చాలా మంది అడుగుతున్నారు. కళ్యాణ్ రైడ్‌కి సంబంధించిన ఏంటి అని. అది చాలా క్యాజువల్‌గా ఒక యాడ్ కోసం కానీ, దేనికోసమో కానీ సంథింగ్ ఒక క్యాజువల్‌గా తీసిన రైడ్ ఇది. దానికి మనకి కళ్యాణ్‌కి సంబంధించిన గ్లింప్స్ వచ్చాయి కదా! సాంగ్ వచ్చింది కదా! ఆ సాంగ్‌లో ఏమన్నా ఇది ఉందా అనేది ఒక క్వెషన్ మార్క్ అనమాట. నాకైతే దాని గురించి అప్డేట్సే అందలేదండి. ఎంత తెలుసుకోవాలని చూసినా కూడా నాకైతే అప్డేట్ అందలేదు. అది దేనికి సంబంధించింది? ఒక అడ్వర్టైజ్‌మెంట్‌కి సంబంధించిందా? లేకపోతే ఒక రైడ్‌కి సంబంధించిందా? లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామ్‌కి సంబంధించిందా? ఏది అర్థం కావట్లేదు. ఏది అసలు దాని గురించి అయితే అప్డేట్ రావట్లేదు బయటికి. దాని గురించి, ఆ కుక్క పిల్ల గురించి నాకైతే అప్డేట్ లేదండి. నిజంగా మీరు ఎన్ని సార్లు అడిగినా నేను ఇదే చెప్తాను. ఇంకోటొచ్చి కళ్యాణ్ వెబ్ సీరీస్‌లో నటిస్తున్నాడని చెప్పాను కదా! అది తనుజ గారా హీరోయిన్ అంటున్నారు. హీరోయిన్ తనుజ గారు కాదండి. వాళ్ళు ఫ్యూచర్‌లో కలిసి చేస్తారని చెప్పా. ఇప్పుడు చేస్తారని చెప్పట్లేదు. ఫ్యూచర్‌లో కలిసి చేయొచ్చు. అంతేకాని ఇప్పుడు చేయరండి. ఇప్పుడు ఎవరైనా సరే ఫ్యూచర్‌లో ఒక జంట వీళ్ళ నుంచి మంచి కంటెంట్ వస్తుంది. మంచి టీఆర్పీ వస్తుందంటే ఫ్యూచర్‌లో ఉంటుంది వాళ్ళకి. అంతేకాని ఇప్పటికిప్పుడే అన్నీ చేసేయాలి. ఇప్పటికన్నీ చేసేయాలి. ఇంకొక విషయం ఏంటంటే తనూజ అక్కడ సింగిల్ అని చెప్పలేదు. నన్ను చాలా మంది సింగిల్ అంటుంది అని అంటున్నారు కాబట్టి తను ఒకవేళ అంతమంది సింగిల్ అయితే అవ్వనియండి. మనకి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అంతే. వాళ్ళ ఫ్రెండ్స్‌గా చూద్దాం మనం. నెక్స్ట్ జరిగేది ఫ్యూచర్‌లో జరుగుతుంది. అంతేకాని ఇప్పటి నుంచే వాళ్ళు ఒక ఇదికొచ్చేసి వాళ్ళు ఏదో ఒక
షోకొచ్చేసి లేపోతే ఏదో ఒక మనకి క్లియర్ చేయాలి అంటే జరగదది. ఎలాంటి విషయంలో జరగదు. తను కళ్యాణ్ వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నా, తనూజ వేరే అబ్బాయితో రిలేషన్‌లో ఉన్నా, లేపోతే వాళ్ళిద్దరు కలిసి రిలేషన్‌లో ఉన్నా ఏది బయటికి చెప్పుకోరు. వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్‌లో వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉంది. పర్సనల్ లైఫ్ కాదు, ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. ఆ ప్రొఫెషనల్ లైఫ్‌లో వాళ్ళు బాగా ఎదగాలి. ఇండివిడ్యుయల్‌గా సపోర్ట్ చేయండి. ప్రొఫెషనల్ లైఫ్‌లో మాత్రం వాళ్ళ ప్రాజెక్ట్ కానీ ఇండివిడ్యుయల్‌గా సపోర్ట్ చేయండి. నేనిదే కోరుకుంటున్నాను. కళ్యాణ్ లైఫ్ కళ్యాణ్‌ది, ప్రొఫెషనల్ లైఫ్‌లో తనుజ లైఫ్ తనుజాది. అందుకని ఇండివిడ్యుయల్‌గా వాళ్ళకి సపోర్ట్ చేయండి. వాళ్ళు ఫ్రెండ్స్, వాళ్ళైతే శత్రువులైతే కాదు కదా! మనం కొట్టుకొని చావడానికి. వాళ్ళు శత్రువులు కాదు. మంచి ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్. తనుజని నిన్న చూసారు. 19 ఏళ్ళు ఒక అబ్బాయితో ఒక దోస్తీ అని నాకొకటి అర్థమైందేంటంటే తనూజ ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేసినా ముందు వాళ్ళ అమ్మ, నాన్నకి పరిచయం చేస్తదని. చాలా మంచి అసలకి ఇంత మంచి విషయం అంటే ఇది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కటి తల్లిదండ్రులకు చెప్పుకోవటం అనేది చాలా మంచి విషయం. అలానే 19 సంవత్సరాలు ఒక ఫ్రెండ్‌షిప్‌కి ఆహ్, అంటే అంత బాగా రెస్పెక్ట్ ఇచ్చి ఒక అబ్బాయితో దోస్తీ అన్ని ఫ్రెండ్‌షిప్ చేశారు. అంటే చాలామంది ఒక అబ్బాయితో ఫ్రెండ్‌షిప్ అనగానే ఏంటి అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తారన్నమాట కొంతమంది. బట్ అలాంటి ఫ్రెండ్‌షిప్ ఒక బెస్టీ అబ్బాయి ఉండి ఎంత బాగా ఫ్రెండ్‌షిప్ చేస్తుందంటే రియల్లీ గ్రేట్. అది వాళ్ళ అమ్మా నాన్నకి తెలిసిన ఫ్రెండ్‌షిప్. అంతకన్నా ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తుంది. ప్రతి ఒక్క ఫ్రెండ్‌ని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. మనమేమి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఇలాంటియన్నీ ఏం చెప్పక్కర్లేదు. ప్రతి విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు. బట్ ఏది ఓవర్ చేయకూడదు. ఏ రిలేషన్ అయినా కానీ ఓవర్‌గా బిల్డ్ చేయకూడదు. ఓవర్‌గా ఏవీలు క్రియేట్ చేసి ఇలా చేయకండి. ప్లీజ్ నా తరపునైతే మ్యూచువల్ ఫండ్స్‌కి నేను కొంచెం ఓవర్‌గా ఉండే పిక్స్ చూసాను. ఆ ఓవర్ ఎడిటింగ్స్ ఆపండి ప్లీజ్. ఇదే నేను చెప్పేది. ఎందుకంటే ఫ్యూచర్ మనం ఎవ్వరం చూడలేం. ఈ రోజు ఉన్నది రేపు జరగదు కదా! అందుకని ఓవర్ ఏవీలైతే ఆపండి ప్లీజ్. ఇంతకన్నా నేను ఏది చెప్పలేను. అదండి. ఇంకా కళ్యాణ్ గారు వేరే హీరోయిన్‌తో ఒక వెబ్ సీరీస్ చేస్తున్నారు. అది మనకి వైజాగ్‌లో షూటింగ్ జరుగుతుందని నేను చెప్పాను. వైజాగ్‌లో పిక్ కూడా తను పోస్ట్ చేశారు. ఇంకా కాఫీ షాప్‌కి ఎలానో వెళ్తున్నారు. కళ్యాణం పడాలా అని ఒక పిక్ ఒకటే పెట్టారు. చాలా అంటే చాలా బావుంది. తనూజ ఎంత మంచివారంటే ఆయేష ఎంత పెద్ద నిందలేసింది తనకి ఇంట్లోకెళ్ళే ముందు. అలాంటి తనకు కూడా ఫ్రెండ్‌షిప్‌తో తను హ్యాపీ బర్త్‌డే చెప్పింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇక మనకి ఇదేనండి. ఇప్పటికైతే ఎపిసోడ్స్ అప్డేట్స్ ఇవే. మీకు ఏ అప్డేట్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి. చేయడం మాత్రం మర్చిపోవద్దు.